గోవింద గోవింద. వెల్కమ్ టు కేబీజీ వరల్డ్. ఈ సిరీస్ లో మనం చూడబోతున్నాం మనందరికీ చాలా ఇష్టమైన తిరుమల యాత్ర ఎలా ఉంటుందనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఇది పార్ట్ 1. అలిపిరి నుంచి తిరుమల వచ్చే జర్నీ ఫుల్ విజువల్స్ తో రెడీగా ఉంది. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. నా యొక్క తిరుమల యాత్ర ఎప్పుడు నేను స్టార్ట్ చేసినా కూడా గరుత్మంతుని నమస్కారం చేసుకొని గరుత్మంతుని ప్రదక్షిణ తర్వాతే నా యొక్క యాత్ర అనేది నేను స్టార్ట్ చేస్తాను. మీరు చూస్తున్నారు అలిపిరి మెయిన్ ఎంట్రన్స్. అలాగే కొద్దిగా ముందుకెళ్ళి రైట్ సైడ్ తీసుకుంటే అలిపిరి మెట్లు. అలాగే మీరు కొంచెం ముందుకెళ్లారంటే గోశాల. ఇక్కడ చాలా బాగుంటుంది. కృష్ణుని విగ్రహము చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నది సప్తగిరి టోల్ ప్లాజా దగ్గరికి వస్తున్నాము. ఇక్కడ మన లగేజ్, మన వెహికల్ ఏదైతే మనం తీసుకెళ్తామో ఆ వెహికల్ పూర్తిగా చెక్ చేసి ఇక్కడ నుంచి మన జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే మన లగేజ్ పూర్తిగా చెక్ చేసుకొని రైట్ సైడ్లో శ్రీవారి నామాలు ఎలా అద్భుతంగా ఉన్నాయో చూడండి. చూడగానే ఒక అనుభూతి కలుగుతుంది. తర్వాత చెక్ చేసుకొని మన జర్నీ అనేది స్టార్ట్ చేద్దాం. టోల్ గేట్ కంప్లీట్ చేసుకొని మన యాక్చువల్ తిరుమల ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంది. ఈ ఎంటైర్ రూట్ లో చాలా కర్వ్స్ అండ్ చాలా న్యాచురల్ గా ఫామ్ అయిన వ్యూస్, ప్రతి సెకండ్ ఒక డివోషనల్ గా ఫీల్ అవుతాము. మీకు అవన్నీ నేను ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే రోడ్డు మార్గం అనేది పూర్తిగా మీకు నా కళ్ళతో చూపిస్తాను. చూడండి, కొద్దిగా ల్యాగ్ ఉండొచ్చు, కానీ నేను ఎక్కడ ఏ సీనరీ కూడా మిస్ అవ్వకూడదని చెప్పి మీకు చూపించాలనే ఉద్దేశంతో పూర్తిగా వీడియో అనేది తీయడం జరిగింది. గోవింద గోవింద అనుకుంటూ మనం ప్రయాణం అనేది సాగుతూ ఉంటుంది. కొంచెం ముందుకు వచ్చామంటే లెఫ్ట్ సైడ్ లో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి గుడి ఉంది. ప్రతి ఒక్కరూ ఇక్కడ నుంచి ప్రయాణం చేసే వాళ్ళు ఇక్కడ వచ్చి వెహికల్స్ ఆపి వినాయక స్వామి వారిని దర్శించుకొని ఎటువంటి ఆపద జరగకుండా కాపాడు స్వామి అని దర్శనం చేసుకొని మన జర్నీ అనేది స్టార్ట్ చేస్తాం. కొంచెం ముందుకెళ్తే మీకు రోడ్ అనేది రిపేర్ ఉంది. కొద్దిగా వెళ్లే వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని నిదానంగా వెళ్ళండి. మీరు చూస్తున్నది తిరుపతి వ్యూ. చూస్తున్నారు కదా పూర్తిగా వ్యూ ఎంత అద్భుతంగా ఉందో. ఇలాంటి సీన్స్ అనేది మనకు ముందు ముందు ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ మీకు చూపిస్తాను. రైట్ నో లెఫ్ట్ సైడ్లో మనం శ్రీనివాస మంగాపురం రోడ్ అనేది చూస్తున్నాం. న్యాచురల్గా వ్యూ పాయింట్ అనేది చాలా బాగుంది. ఈ శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులు వాళ్ళ యొక్క నడకదారి అనేది కూడా స్టార్ట్ చేస్తారు. ఈ వీడియోలో మీరు ఎప్పుడు చూడని విధంగా ఒక అద్భుతమైన సన్నివేశం నేను మీకు చూపిస్తాను. న్యాచురల్గా ఫామ్ అయిన శివలింగం అండ్ నంది ఆకారం గల శిల్పారూపం మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో. కనువిందుగా చూడాలనిపిస్తుంది. ఏ వీడియోలో చూసింటారు మీరు, ఈ వీడియోలో చూస్తున్నారు.
లెఫ్ట్ సైడ్ లో మీరు చూస్తున్నారు శ్రీవారి ఫేస్. ఈ వీడియోలో మీకు క్లారిటీ కనపడలేదు, మీకు పిక్చర్ రూపంలో నీట్ గా చూపిస్తాను, చూడండి. నెక్స్ట్ మనం ఎంటర్ అయిపోతున్నాం గరుడాద్రి వనం. చూస్తున్నారు కదా, న్యాచురల్ పైకి ఎంటర్ అవ్వగానే తిరుమలకి ఎంటర్ అయిన ఫీలింగ్ అనేది మనకు కలుగుతుంది. ఆల్మోస్ట్ ఎంటర్ అయిపోయినట్టే. చూడండి న్యాచురల్ ఎంత అద్భుతంగా గోవింద నామాలు, గోవింద గోవింద వింటుంటే మనసు పులకిస్తుంది. ఫైనల్లీ వచ్చేసాం మనం తిరుమలకి. నేను ఎప్పుడు తిరుమలకి వచ్చినా, ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడాలనిపిస్తుంటుంది. ఆ అనుభూతే వేరు. ఇది తిరుమల టోల్ గేట్ చూస్తున్నారు కదా, ఆర్చ్ అనేది ఇక్కడ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మన యాత్ర అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ చేసినట్టే, పైకి వచ్చేసాం. లేపాక్షి సర్కిల్లో మీరు వెంకటేశ్వర స్వామి ఫోటో అనేది చూస్తున్నారు కదా, వెనకాల గ్రీనరీ, ఆ చెట్లు, ఆ గోపురాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ఫోటోలు తీసుకుంటారు. ఫైనల్లీ మనం డౌన్ అవుతున్నాం, సప్తగిరి గెస్ట్ హౌస్ డౌన్ లేకి వెళ్తున్నాం. ఈ రూట్ లో కొంచెం మనం డౌన్ అయ్యామంటే రైట్ సైడ్ లో బస్ స్టాండ్ వస్తుంది. అలాగే మనం తిరుమలలో ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి, అవన్నీ రాబోయే పార్ట్స్ లో చూపిస్తాను. మిగతా పార్ట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని రావాలనుకుంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. వేడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. KVPG YouTube channel. Subscribe, like, share. Thank you for watching.